మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఆయనకు 14 రోజుల పాటు న్యాయస్థానం అయితే రిమాండ్ విధించింది. అయితే ఈ జానీని తమకు అప్పగిస్తే పోలీస్ కస్టడీకి అప్పచెప్పాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఒక పిటిషన్ అయితే వేయనున్నారు. తమకు కనుక అప్పగిస్తే మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే తన సహచర మహిళా కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన 2020లో ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ లైంగికంగా దాడికి పాల్పడినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో తొలుత ఫిర్యాదు చేసింది. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేసి ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఈ కేసును అయితే బదిలీ చేశారు. 40 పేజీల ఫిర్యాదుతో ఆమె ఒక సమగ్ర నివేదికను అయితే అందులో ఒక ఫిర్యాదు అయితే సమగ్రంగా చేసిందని చెప్పుకోవచ్చు. అయితే నార్సింగ్ పోలీసులు అయితే 16 ఏళ్ల వయసులోనే ఆమె పైన లైంగికంగా దాడి జరిగింది కాబట్టి దీన్ని పోక్సో కేసు కింద కూడా మార్చారు. సో ఇక 40 పేజీల కంప్లైంట్ ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకు తాజాగా చూసుకుంటే శుక్రవారం కోర్టు 14 రోజుల పాటు అయితే రిమాండ్ విధించింది. ఇక పోలీసులు కూడా తమ కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక మరోపక్క చూసుకుంటే ఆయన భార్య సుమలత అలియాస్ ఆయేష్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తుంది. ఇది కేవలం ఒక దురుద్దేశంతోనే తన భర్త పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, తన భర్తను కావాలని ఇరికించారని చెప్పి కూడా ఆమె అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తన భర్తకు ఎటువంటి పాపం తెలీదు. ఆ అమ్మాయి ఎంతో కాలంగా తన భర్త దగ్గర పనిచేస్తూ వస్తుంది. ఈ కెరీర్ ఎదుగుదల కోసం అవసరమైతే జానీ మాస్టర్కి పెళ్ళైందని తెలిసి కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా తను సిద్ధపడినట్లు కూడా జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆయేష ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఆ జానీ మాస్టర్ని ఆ అమ్మాయి కూడా ఎప్పుడు బావా అని పిలుస్తూ ఉండేది. తను కూడా ఎంతో చాలా చనువుగా చాలా ఆప్యాయంగా ఉంటూ ఉండేవారు. అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడు అదే ఆయనకు శాపంగా మారిందని చెప్పి కూడా ఆయన భార్య అయితే చెప్తుంది. ఖచ్చితంగా దీని వెనక ఒక దురుద్దేశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలోనే ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఎంట్రీ అవ్వడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పి కూడా ఆమె ఆరోపిస్తుంది. అలాగే ఎవరైతే పుష్ప డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ డైరెక్టర్ సుకుమార్కి కూడా ఈ వ్యవహారం మొత్తం తెలుసు, అయినా కానీ ఆయన నోరు మెదపట్లేదని చెప్పి కూడా ఆమె అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక మరోపక్క చూసుకుంటే ఈ కేసులో ఒక ప్రధానమైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆయేషా అలియాస్ సుమలత ఆమెను కూడా పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళా కొరియోగ్రాఫర్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమె పైన చేసుకున్నట్లు కూడా తెలిసింది. సో ఆమెతో పాటు మరొక ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. గత కొంతకాలంగా చూసుకుంటే ఈ విషయం అయితే ముఖ్యంగా టాలీవుడ్ని అయితే షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సుమలత జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆరోపిస్తుంది ఏంటంటే జానీ గత కొంతకాలంగా చాలా ఎదుగుతున్నాడు. ముఖ్యంగా అతను తెలుగు ఇండస్ట్రీకే కాదు టాలీవుడ్ అలాగే బాలీవుడ్లో కూడా తను రాణిస్తున్నాడు. తనకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. అలాగే ఎవరి సపోర్టు లేకుండా తను ఉన్నత స్థాయికి ఎదిగాడు. అలాగే రాజకీయాల్లో కూడా గత కొంతకాలంగా రాణిస్తున్నాడు ఎటువంటి సపోర్టు లేకుండా. సో ఇలాంటి తరుణంలోనే అతన్ని తొక్కేయాలని చెప్పి కొంతమంది ఇలాంటి పని కట్టుకుని ఇట్లాంటి వాటికి ప్రచారానికి పాల్పడ్డారని చెప్పి ఆమె అయితే ఆరోపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే దీనిపైన నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పి కూడా ఆమె అయితే అంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు పోలీసులు అయితే ఈమెను కూడా ఆయేషాను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో ఎటువైపు మలుతుందో చూద్దాం.